విడుదల రజనక్క. ఈ పేరినంగానే మొదలు యాదొచ్చేది నేను మీరు పెట్టిన మొక్కన్ సార్ అనే డైలాగే యాదత్తది. గా సైబర్ మొక్క అటెన్కాల బాబు సార్కు షాక్ ఇచ్చి పంకపాటిల షేరికై బాబు సార్ మీదనే మస్తు మలకల ఫైర్ అయింది. అయితే గీతాప కూటమి గాలిలో ఓడిపోయింది. ఇక మరి ఓడిపోయిన పార్టీలో నాకేం పని అని అనుకుంటున్నదో ఏందో గాని జగనన్నకు షాక్ ఇవ్వబోతున్నదట రజనక్క. బెల్లం సుట్రంగా ఈగల్ వాల్నట్టే జగనన్న సుట్టు వాలిర్రు. గప్పుడు పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు పంకపాటి లీడర్లు, గిప్పుడు అధికారంలో లేకపోయే వరకు గప్పుడు జగనన్నే మా ధైర్యం అని చెప్పినోళ్ళు కూడా జగనన్నతోటి ఉంటే అసలు రాజకీయ జీవితం ఉంటదో లేదో అని భయపడుతున్నారట. దాంట్లో ముందున్నదట మాజీ మంత్రి విడుదల రజనక్క. ఈ పదవులు హోదాలు జగనన్న పెట్టిన భిక్ష అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా మొన్నటిదాకా కన్నీళ్లు పెట్టుకున్న రజనక్క గిప్పుడేమో పంకపాటిల్నే ఉంటే అచ్చేతాప ఎలక్షన్ల మళ్ళా ఓడిపోవుడే అయితదని దగ్గరోళ్ళ దగ్గర కండ్ల నీళ్లు తీసుకుంటా బాధపడుతున్నదట. చిలకలూరిపేట టికెట్ కాకుండా గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చి ఉత్త పున్నాని కోడగొట్టిండు జగనన్న అని లోపట మస్తుగా రందిపడుతున్నదట. చిలకలూరిపేట టికెట్ ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితి లేకపోతుండే కూటమి జోరులా. ఇక అయిపోయింది. ఇప్పుడేడితే ఏమత్తదని పంకపాటి ఇడిచిపెట్టాలని ఆలోచనలు చేస్తున్నది రజనక్క అని మస్తుగా నడుస్తున్నాయి ముచ్చట్లు. ఇగో గీ ముచ్చట్లేరికయ్యే పంకపాటోళ్ళు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారట అక్కకు. కానీ అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎవ్వలకు దొరకకుండా అజ్ఞాతంలున్నదట. అమెరికా పోయినట్టున్నదని అంటున్నారు కొందరు. ఇంకొన్నొద్దులనే ఏదైనా జాతీయ పార్టీల షేరిక అవుతుందని కూడా వినబడుతున్నాయి. కానీ చెయ్యి పార్టీకి షేకాండి ఇద్దామంటే షర్మిలక్క పరిస్థితే ఎటు కాకుండా అయింది గా పార్టీలకు పోయినాక. గందుకు గా తప్పు చెయ్యకుండా ఇప్పుడు ఏపీలో కూడా జోరు చూపెట్టిన పువ్వు పార్టీలకు పోతే మంచిగుంటది అనే ఆలోచనలు చేస్తున్నదట రజనక్క. ఏపీల పువ్వు పార్టీ బాబు సార్ తోటి దోస్తాన్లున్నది కాబట్టి గా పార్టీలకు కూడా కష్టమే అవుతుంది. అంటే ఇప్పుడు అక్క పరిస్థితి నడిసంద్రంలో నావలెక్క తయారైంది అన్నట్టు. ఏమో రాజకీయాల శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి అక్క ఏదో పార్టీల చేరికైతది కావచ్చు గాని అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు అనేది ఇప్పుడు పంకపాటి లీడర్లకు అర్థమైనట్టు ఎవ్వలకు అర్థం కాదు. ఇక మరి విడుదల రజనక్క నిజంగానే పంకపాటిని ఇడిచిపెట్టి జగనన్నకు షాక్ ఇచ్చి ఏరే పార్టీలకు పోతదో లేదో గాని గిసుంటి ముచ్చట్లయితే ముగట ఇంకా షాన్నే అత్తయి పంకపాటి గురించి. అడ్రస్ లేని పోస్టును అధికారం లేని పార్టీని ఎవ్వలు ఇల్వ చెయ్యరు కదా మరి. ఏపీలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? బాబు సారు. హోంమంత్రి ఎవరు? వంగలపూడి అనితక్క. పైసల మంత్రి ఎవరు? పయ్యావుల కేశవ్ సారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు? నాదెండ్ల మనోహర్ సారు అని చెప్తారు కదా. కానీ కాదు, ఏపీ హోంమంత్రి తానేటి వనితక్క. పైసల మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ సారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సారు. అగ్గో గాళ్ళంతా పంకపాటోళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళ సర్కారే లేదు కదా అని అంటారా? మరి గదే మ్యాజిక్. గీ ముచ్చట చూస్తే ఇదేందయ్యో ఇదే అని కళ్ళు బయర్లు గమ్ముతాయి మీకు. అగ్గ చూస్తున్నారులా, పదవులు పోయినా కూడా పేర్ల కింద మంత్రి ఎమ్మెల్యే ఎంపీ అని ఎట్లా పెట్టుకున్నారో పంకపాటి లీడర్లు. సోషల్ మీడియా అకౌంట్లలో ఇంకా మార్చుకోకుండా అట్లనే పెట్టుకున్నారు పంకపాటిలో ఓడిపోయిన లీడర్లు. తానేటి వనితక్క ట్విట్టర్ అకౌంట్ లో చూడుండ్రి, పాత హోమ్ మినిస్టర్ అని మార్చకుండా ఇంకా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అనే పెట్టుకున్నది. మరి ఈమె మినిస్టర్ అయితే వంగలపూడి అనితక్కేవలో. ఇక బుగ్గన రాజేంద్ర ప్రసాద్ సారేమో డోన్ ఎమ్మెల్యే పైసల మంత్రి అనే పెట్టుకున్నాడు. మరి గీనె పైసల మంత్రి అయితే పయ్యవుల కేశవ్ సారు ఏ మంత్రో గీనకే తెలవాలే. ఇప్పుడు డోన్ ఎమ్మెల్యే కూడా బుగ్గన సారు కాదు, సైకిల్ పార్టీకెంచి గెలిచిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సారు. అటు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రి పదవి లేకపోయినా సోషల్ మీడియాలనైతే ఇంకా గా పదవులనే పెట్టుకున్నాడు బుగ్గన సారు. కారుమూరి నాగేశ్వరరావు సార్ సంగతి కూడా గిట్లనే ఉన్నది. తణుకు ఎమ్మెల్యే మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అని పెట్టుకున్నాడు అకౌంట్ లా. ఇప్పుడు తణుకు ఎమ్మెల్యే సైకిల్ పార్టీ అరిమిల్లి రాధాకృష్ణ సారు. సివిల్ సప్లైస్ మంత్రేమో నాదెండ్ల మనోహర్ సారు.
ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి అని పేరును అట్లనే పెట్టుకున్నాడు జోగి రమేష్ అన్న. మరి గీనే గా శాఖకు మంత్రి అయితే కొలుసు పార్థసారథి సారు ఏ శాఖకు మంత్రో జోగి రమేష్ అన్నకే తెలియాలి. మరి బాబు సారు సీక్రెట్ గా గీ శాఖనిచ్చిండా జోగి రమేష్ అన్నకు? ఇక భీమిలి టికెటే కావాలి అని పట్టుబట్టి మరి బాబు సారు నొప్పిచ్చి గా టికెట్ మీదనే గెలిచింది గంటా శ్రీనివాస్ సారు. కానీ భీమిలి ఎమ్మెల్యే అని అవంతి శ్రీనివాస్ సారు ఇంకా అట్లనే పెట్టుకున్నాడు సోషల్ మీడియా అకౌంట్ల. గీతాప విశాఖపట్నం ఎంపీగా గెలిచింది బాలయ్య సారోల చిన్నల్లుడు భరత్ అన్న. కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు విశాఖపట్నం అని అట్లనే పెట్టుకున్నాడు పంకపాటి ఎంవివి సత్యనారాయణ. గడికోట శ్రీకాంత్ అన్న కథ కూడా గట్లనే ఉన్నది. రాయచోటి ఎమ్మెల్యే అని సోషల్ మీడియాలో అట్లనే పెట్టుకున్నాడు. మరి దాన్ని ఎప్పుడు మార్చుకుంటాడో గాని ఇప్పుడు రాయచోటి ఎమ్మెల్యే అయితే సైకిల్ పార్టీకెంచి గెలిచిన మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి. అధికారం ఉన్నా లేకపోయినా మాదే అధికారం అని అనుకొని ఇంకా పదవుల పేర్లను అట్లనే ఉంచుకున్నారో లేకపోతే జనాలు ఎట్లయినా మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అని పిలువరు కదా, మనమన్నా పిలుచుకుందాం అని గిట్లా ఫీల్ అయ్యి సోషల్ మీడియాల పదవుల పక్కన పాత అని రాసుకోలేదో గీ పంకపాటి లీడర్లు గాని గిట్లా చెప్పుకుంటా పోతే మస్తుగున్నాయి. మరి ఇవి ఎవరు మెయింటైన్ చేస్తున్నారో అకౌంట్లు గాని జల్దిన మార్చుర్రి నాయన. జనాల బతుకుల్ని ఎట్లయినా మార్చలేదు, కనీసం జల్దిన అకౌంట్ల పదవుల పేర్లైనా మార్చుకున్నారు అనే పేరన్ను ఉంటది. లేకపోతే అటు జనాల బతుకులు మార్చుడు ఆలస్యమే, అకౌంట్ల పేర్లు మార్చుడు కూడా ఆలస్యమేనా అని కారడ్డలాడతారు పబ్లిక్. అటెన్కాల మీ ఇష్టం, ఇక మీ మంచి కోసమే చెప్తున్నాం, ఏమంటున్నాం. నేను వీడని నీడను నేనే, నిజమై తిరిగే కల నేనే, వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా, 5 ఏళ్ళు నీ తోడై నీతోనే ఉంటా. ఏంది అంత ఎట్లెట్లనో వాడుతున్నాను అనుకుంటున్నారా? మరి గట్లనే ఉన్నది ఏపీల బాబుసార్ నషీబు. అదృష్టం గోమారు పట్టినట్టే పట్టింది బాబుసార్కి తాప. 16 ఎంపీ సీట్లు గెలిచి సెంట్రల్ చక్రం దిప్పుడే కాదు, 164 సీట్లతోని కూటమి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన దానికంటే ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ కూడా దాకింది బాబుసారుకు. మరి గా బంపర్ ఆఫర్ ఏందో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోరు. పంకపాటికెంచి ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ అయిన సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ మొన్నటి ఎలక్షన్ల ముంగట సైకిల్ పార్టీల చేరికైర్రు. అయితే మహమ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సైకిల్ పార్టీల చేరికైతే రామచంద్రయ్యనేమో రాజీనామా చేయకుండా సైకిల్ పార్టీల చేరికైండని ఆయన మీద అనర్హత వేటేసిండు మండలి చైర్మన్. గా జాగల్నే గిప్పుడు ఉప ఎలక్షన్లకు బెల్లు మోగిందేపీలా. ఖాళీగున్న గా 2 సీట్లకు షెడ్యూల్ ఇడిచింది ఎలక్షన్ సంఘం. ఈ నెల 25వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇడతారట. వచ్చే నెల జూలై 2వ తారీఖు నాడు నామినేషన్లు ఉంటాయి. 3వ తారీఖు నాడు వాటి చెకింగ్ ఉంటది. పోటీ చేయొద్దనుకున్నోళ్ళు 5వ తారీఖు లోపట నామినేషన్ వెనుకకు తీసుకోవచ్చట. ఇక 12వ తారీఖు నాడు ఎలక్షన్లు పెట్టి అదే రోజు మాపడదాన రిజల్ట్ ఇడతారట. అసెంబ్లీలకి ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలే ఎక్కువున్నారు కాబట్టి గా 2 జాగలు ఖచ్చితంగా కూటమే గెలుతదనేది లోక సత్యం. కానీ ఇప్పుడు గా 2 సీట్లు ఎవలకిత్తడు బాబుసారు అనేదే ఇప్పుడు మస్తుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంకెవలకు పిఠాపురం సీటును త్యాగం చేసి పవన్ సార్ గెలుపుల భాగమైన ఎస్వీఎస్ ఎన్ వర్మ సారుకు, అనకాపల్లి ఎంపీ సీటును త్యాగం చేసిన నాగబాబు సారుకే అని నినబడుతున్నాయి ముచ్చట్లు. ఎట్లయినా బాబుసారు ఈ నడుమ మాకో పదవి మీకో పదవి అని సైకిల్ పార్టీకి జనసేన పార్టీకి వంచుతున్నాడు కదా పదవులు. గట్ల చూస్తే గా 2 ఎమ్మెల్సీ టికెట్లయితే ఖచ్చితంగా ఒకటి సైకిల్ పార్టీకెంచి వర్మ సారుకు, ఒకటి జనసేనకెంచి నాగబాబు సారు కచ్చుడు ఖాయం. గప్పుడు టికెట్ రాకపోయినా కూడా పార్టీ కోసం కూటమి కోసం సప్పుడేక్కున్నారు వీళ్ళిద్దరు. అట్లనే దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని కూడా ఇనబడుతున్నాయి. గాని మళ్ళీ ఎలక్షన్ల గెలిచి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పెట్టుకునే బంపర్ ఆఫర్ బాబు సార్కు దొరికింది. ఉంటే అనావృష్టి లేకపోతే అతివృష్టి అన్నట్టే అయింది కదా బాబు సార్ కథ అని నవ్వుకుంటున్నారు ఈ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. ఆ పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగల మా తాత మూతెవరు ఏం చేస్తున్నాడో ఇవాళ పిలుద్దాం. ఓ తాత, ఏందయ్యాల్టి సంగతి?
అదే నన్ను ఇడిచిపెట్టుర్రా అంచడం. అరే నన్ను కట్ చేసి ఏంద్రా మీ కథ? మరి నన్ను ఇడిచిపెట్టకపోయినా అనుకో కొడుకులారా, మరి మీ కొంకులన్నీ సాఫ్ చేస్తా. మరి అరే ఇడిచిపెట్టరా అంటే అత్త చూస్తాను మీదరా. నా ముసల్దానికి చెప్పింది అనుకో, మరి అది తిట్టకు మురికి మాటలకు మరి తానం పోసుకోవాలి అనుకుంటారయ్యో. ఏంద్రా అత్త చూస్తాను? ఏంది నేను ఇడిచిపెట్టుడా? పెద్ద మనుషులు వస్తాను నాకు. అగో ఏంది తాత, నువ్వేం చేసినావని నిన్ను చెట్టుకు కట్టేసిండ్లే? ఓ బట్టె వాసుగాలారా, పెద్ద మనిషిని కూడా చూడకుండా మా తాతని చెట్టుకు కట్టేసిండ్రేమ్రా? ఇడుగుండిరా మీ చేతులకు జట్టలు గుట్ట. ఏ తాతా, నీ మారాలను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడ. మరి అర్థమైందా? అదే నువ్వు ఆగరాజా నడివిత ఖర్చు ఉప్పు రాలేదు అలక తక్కువ అయితే కానీ ఏంద్రా మరి నాకు ఈ కథ? నన్ను ఇడిచిపెడతారా అంచడం? ఆగు, ఇడిచిపెట్టు లేదు, పెద్ద మనుషులు రావాలి. ఆగు. అలక తక్కువ నా దాంట్లో ఎప్పుడు నువ్వు కోసుకురాలేదా? ఏమో నన్ను బాగా కట్ చేసి అంటాను ఎవరా? అరే నన్ను గీ బుత్తంత దానికే పెద్ద దొంగ పేరు చేసి కట్ చేసినవేంద్రా? కత్తిపురి మరి ఇగో మరి మర్యాద ఉండేది. మరి మీరు ఏమనుకుంటారో? అరే నన్ను ఇప్పుడు రాంచడం అటోడు ఇటోడు పట్టుకొని ఏంద్రా మీ కథ? మరి ఎవరు నువ్వు? ఎలా ఉన్నావు అంటే? అరే నాయన, ఇంతకేం జరిగిందో ముచ్చట చెప్పురే జరా నాకు. ఇక 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 చూడు, మీ తాత చేసిన ఉద్దారకం. నా చేనులో ఎవ్వరు నేను చూసి దొంగదాన్ని నింపుకోవచ్చు కట్టక. అరే కూర మందం ఒక 4 టమాటాలు కోసుకొచ్చుకునే. ఇగో గిది నా తప్పు అయిపోయింది. ఇగో గుంజ గచ్చేసి చూడు నన్ను ఎంత దొంగ పాలు చేస్తాడో. ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్పి రమ్మనంట. అది ఏంద్రా ఇది? ఊళ్ళో నా ఇద్దరు ఉండలేకుంటా ఇప్పరా ఇప్పుడు మరి ఇప్పుకున్న అనుకో కొడుకులారా, మరి కొంకులు సాప్ అయితే ఇప్పుడు. అరే అరవింద్ కలికాలం అన్నయ్య గారు. ఓ మీ అన్నాలానికి అగ్గిదాలు కదనే, మా ముసలోడు ఏదో 4 టమాటాలు తెంపినందుకే గింత రాద్దంతం చేస్తాను లానే. మీరు మా ముసలోని ఇంటెనక టమాటా చెట్లకు టమాటాలు తెంపినప్పుడు ఏమైంది మరి? అప్పుడు రేట్ ఎంతున్నదా టమాటాలకు? ఇప్పుడు రేట్ ఎంతున్నది? అప్పుడు కుక్కలు లేకపోతే టమాటాలు అనుకదా కూడా గాయాలతో కాదురా మాట్లాడేది. అప్పుడు రేట్ తక్కువ ఉంటే మాత్రం కూర కక్కెర రాలేదు. అరే టమాటాలు అప్పుడు రేట్ ఎంత ఉంచేది, ఇప్పుడు రేట్ ఎంత ఉండేది రా? నా తోటలు తెంపినావా లేదా? అప్పుడు తెంపినా ఇప్పుడు తెంపిన కూర కారా నీ అల్కదక్కువ. ముసోడ మరి ఎక్కువ దక్క మరి మక్కులు సాపైతే మరి ఎవరి మక్కులు సాపు చేస్తావురా? ఎవరి మక్కులు సాపు చేస్తారా? నువ్వు విడిచిపెట్టరా? నన్ను విడిచిపెట్టి మాట్లాడరా నువ్వు? నీ అరవింద్ గారు మర్యాద ఉండే మరి చెప్తాను, నువ్వు విడిచిపెట్టు. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? అరే నువ్వైనా ఎందుకే గంతగానం ఇసుక జడుతున్నావు? ముసలోడా ఆగరా, అది జరా నేను అడుగుతున్నా గానీ. దేహే నువ్వేందా విని అడిగేది? నీ మరి నాకు మంచి కథ మరి మాటలు నువ్వు ఇక్కడ పీకో. నేను పెళ్ళం వచ్చామా తాత ఇలా కూర మంద 2 టమాటాలు ఇవ్వవా అని అని తెంపుకొని పోతుంది. వీడు వచ్చామా ఇవాళ పోసుక తావుకు ఏం లేవే తాత ఓ 4-5 టమాటాలు ఇయ్య రాజా అని వీడు తెంపుకొని పోతాడు. ఈ పుండకోరాడు ఇవాళ నీ 2 టమాటాలు తెంపుకొని రాగానే నేను కానున్నాయినారా, నేను అలకదక్కున్నాయినా, నేను దొంగనైనారా? నన్ను కట్టేసి దానంతా లేనాడు కూడా మూరెడు ఎత్తుతాను కదరా. రే నీ యొక్క పోడా రే, నువ్వు ఇప్పుడు రాయించాను ఇప్పుడు మర్యాద ఉండదు మరి ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేయకరా. ఓ అన్న ముందుగల మా తాతయ్య కట్లిపుర్రి మాటలా టెనకాల గాని. అబ్బా అరే ఇలా టమాటాలకు 150 రూపాయల రేటు ఉన్నదని నన్ను కట్టేసి దొంగ పేరు చేస్తావురా? నువ్వు నన్ను అడగకుంటా నా చేనుల కచ్చి తెంపుకపోయినప్పుడు ఏమైందిరా లేకిడోరా? అబ్బో అప్పుడెంత టమాటా రేటు, ఇప్పుడు ఇదే రేటు. అప్పుడు నువ్వు తెంపుకోవద్దు నన్ను. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలంటావురా? మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇక నేను ఏం చేయాలి? కట్టు 1500 రూపాయలు పైమాలు కట్టు. ఏంటి 1500 రూపాయలు? ఈ ముడికల టమాటాలకు దండగా కట్టాలి నారా? దండగా గిండుగా అన్నావు అనుకో పరివిన్ గారు నీ గుండు బలుగుతుంది చెప్తాను మరి. అమ్మర ముసలోడా కట్లిపుడుతోనే పురి కట్టినా, ఇప్పుడు నువ్వు నా గుండు బల కొడతావు నువ్వు. ఓ మీ కొట్లాట కొరి పెట్టగదరా ముసలోడా. ఆగే తాత జర ఆగు, నువ్వు ఆ పడసోలతో ఏం గెలుతావే? ఆగే. అదే పరివిన్గా నువ్వు అయితే రావా? నువ్వు నా టమాటాల నన్ను కొడతావారా? నువ్వు ఈ టమాటాల రేట్లు చల్లకుండా ఉన్నప్పుడు ఉట్ల పండగ, లేనప్పుడు లోట్ల పండగ అయినట్టే అవుతున్నది. అరే ఈ అడ్డమైన టమాటాలు చేయవచ్చు. అరే ఈ బాడికావులతో తన్నులు తిన్నానే. నిన్ననేమో ఒక్క టమాటా ఎక్కువ కోసినందుకు ఆ ముసలి దాంతో తన్నులు తిన్నా. ఈ టమాటాలు పాడైపోను. ప్రతి ఏడాది కాలం వచ్చిందంటే ఇదే గోస అవుతుంది, ఇదే లొల్లి అవుతుంది నాకు. అరే పరివిన్గా రారా చూసినారులా అన్ని కూరల టమాటా ఎత్తాం, కానీ ఇప్పుడు టమాటాను దలుచుకోవాలంటేనే బుగులు పడుతురట చాలా మంది. ఇప్పుడు కిస్మత్ అంటే టమాటా పంటేసిన వాళ్ళదే పోన్రి. మరి ఈ కూరగాయల ధరలు ఎప్పుడు దిగుతాయో, మన కూరగాయల తిప్పలు ఎన్నడు తప్పుతాయో మరి. పబ్లిక్ ఇప్పుడు చెప్పుకోబోయే వార్త ఏంటంటే, ఒక్క నిమిషంలా. హలో ఏంటిది? నాకు ఆసరా పింఛన్ ఇప్పిస్తావా? నీకు 3000 ఫోన్పే చెయ్యన్నా.
ఏవడ్రా నువ్వు? నాకు 30 ఏళ్ళు కూడా నిండలే, నాకు అప్పుడే ఆసరా పింఛన్ ఎట్లవుతుందిరా? ఏంది నెత్తికి తెల్ల రంగు వేసుకోవన్నా? అరే ముందు నువ్వు అడ్రస్ పెట్టరా, అడ్రస్ పెట్టు. మీ పెట్టేసిండు బద్మాషగాడు. పబ్లిక్ చూసిండ్రు కదా, పింఛన్లు ఇప్పిస్తామని పథకాల పైసలు అకౌంట్లు వేపిస్తామని గిట్లనే కొందరు మోసగాళ్ళు ఊళ్ళ పొంటి తిరుగుతున్నారట. జర పైలముల్లో ఎలక్షన్లప్పుడు చెయ్యి పార్టీ సర్కారోళ్ళు ఇచ్చిన ఆసరా హామీ మోసగాళ్లకు ఆసరా అవుతుంది పోన్రి. తెలంగాణలో చెయ్యి పార్టోళ్ళు గెలుసుడుతోనే ఆసరా పింఛన్ను 4000కు పెంచుతామన్నారు కదా, కానీ 6 నెలలు గడిచినా ఇంకా గా ముచ్చట సప్పుడు చేత్తలేరు. ఒగో తాన ఉన్న పింఛన్లు కూడా ఇచ్చుడు ఆలస్యమైతున్నాయి. అగో గదే ఇప్పుడు మోసగాళ్లకు లాభమైతుంది. ఇగో సిద్దిపేట జిల్లాలుండే గీ పోచవ్వకు ఏం మోసం జరిగిందో ఆమెనే చెప్తున్నది నుండ్రి. అవ్వా చెప్పిగా. పింఛన్ వస్తుందా అంటే వస్తుంది, కానీ ఈ నెల నేను పర్లేదా అన్న. ఈ నెల పడకుంటే ఇప్పుడు పడ్డాయి ఆంధ్ర బ్యాంకులో 3000, నీకు 4000 ఇప్పిస్తా, నువ్వు 2000 ఇయ్యి నాకు, నీకు 4000 ఇప్పిస్తా అన్నాడు. ఇప్పిస్తా అంటే మరి ఇవి ఎందుకు ఇస్తా అని నేనన్నా. అంటే ఇవి ఇవ్వాలి, ఇస్తేనే అవి అని లేచి అవి ఇవి తెస్తా అని అన్నాడు. నేను ఇట్లాంటిగా మొత్తం మందికి ఇప్పిస్తున్నా, ఇప్పుడే వచ్చిన ఆడికెళ్ళి అన్నాడు. నేను అట్లనే వచ్చిన సారిగా వెనక ముందాలు వచ్చిండు, నేను వెనకొచ్చిన 500 ఇద్దాం, ఇవి అట్లా కాదు అంటుండు. ఇంత 2000, 500, 2500 చేతిలో పెట్టగానే దడ నడిచిండు. నడితే ఇట్లా మరతాడేమో అనుకుంటే ఇట్లా మరలే గడ సంధి లేదా సారు, ఆ సంధిలోకి వెళ్ళి మర్రిండు. మరి నన్ను గడ కాగితం రాపిసుకురాపో తెల్లకారు కాడ అన్నాడు. గాడ నువ్వు లేని ఎవరు రాసిస్తారు సార్ అని అంటే కూడా ఆడికి పొమ్మన్నాడు. పొమ్మంటే నేను 2 అడుగులు ఏనేలే అవతల వాడు. ఇన్నారు కదా, ఇద్దరు బద్మాష్ గాళ్ళొచ్చి ఆఫీసర్లమని చెప్పి అవ్వకు 4000 పింఛన్ ఇప్పిస్తానని 2500 తీసుకొని అవతల పడ్డారట. ఆయన ఎవలో వచ్చి పింఛన్ ఇప్పిస్తా అంటే నువ్వు గట్లెట్లా నమ్మినవవ్వా? అయితే కావచ్చు, పల్లె కదా మరి ఇప్పిస్తాడో ఏమో అనుకున్నా. నేను ఇచ్చేదాన్నే కాదు, ఎట్లా ఇచ్చిండో నాకు అర్థమైతలేదు. మళ్ళా గీ అవ్వ ఒక మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో పనిచేస్తుందట. ఆ మోసగాళ్ళు వచ్చినప్పుడు సార్ ఇంట్లో లేడట. గీ ముచ్చట మీద గాయన ఏమన్నాడు ఈనుండ్రి. ఎవరికి కూడా నమ్మొద్దు. ఆఫీసర్ దగ్గర పోవాలి, తహసీల్దార్ దగ్గర పోవాలి, లేకపోతే మున్సిపల్ కమిషనర్ దగ్గర పోవాలి, లేకపోతే సంబంధించినటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లే కానీ లేకపోతే కౌన్సిలర్లే కానీ వాళ్ళని నమ్మాలి. వాళ్ళ దగ్గర పోయి పెన్షన్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా పనులు ఉంటే వాళ్ళకి నమ్మాలి. కానీ రోడ్ల పోవటోళ్లకు ఇట్లా పైసలు ఇచ్చుకుంటా పోతూ ఉంటే మోసగాళ్ళు వచ్చిరు. కాబట్టి మీరు చెప్పింది కరెక్టే గాని సర్కారోళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే గిసుంటి మోసగాళ్లకు సందు దొరకదు కదా సారు. పింఛన్లు ఆలస్యం కాకుండా పెంచుతామన్న పింఛన్లను జల్దిన పెంచి అర్హులైన వాళ్ళందరికీ వేస్తే గిసుంటి తిప్పలు జరిగాయి అని అంటుండ్రు కొందరు. అది కూడా కరెక్టే కదా. చూసిండ్రు కదా పబ్లిక్, ఎవడో వచ్చి ఏదో చెప్తే గుడ్డిగా నమ్మి పైసలు ఇచ్చారు సుమా. గీ అవ్వలెక్కనే మీరు కూడా మోసపోతారు మరి. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా అని ఒక సినిమాలో పాట ఉంటుంది. ఈ పాట ఎంతమందికి యాదుకున్నదో కానీ ఇవాళ రేపు ఇంగ్లీష్ మీడియం చదువులు చేయబట్టి తెలుగు భాషను తెలుగు అక్షరాలను చాలా మంది మర్చిపోతున్నారు. గందుకే గీ అన్న గీ ప్రయత్నం చేసిండు. వారెవ్వా చూసిండ్రా, ఒక్కో తెలుగు అక్షరం పుస్తకంలోకెళ్ళి బయటికొచ్చి మనల్ని వలకరిచ్చినట్టు మనల్ని అలుముకున్నట్టు మస్తు అనిపిస్తున్నది కదా. తెలుగు భాషను ప్రేమించేటోళ్ల కోసం, కళను అభిమానించేటోళ్ల కోసం కళా అక్షరిక పేరు మీద కదిలే అక్షరాల మాలికను తయారు చేసిండు గూడూరు శశి అనే గీ అన్న. అంతకుముందు కూడా చిత్రలిపిక పేరు మీద తెలుగు అచ్చులతోని ఒక చిన్న పుస్తకాన్ని అందరికి నచ్చేటట్టు బయటికి ఇడిచిండు. ఇప్పుడు కళా అక్షరిక పేరు మీద హల్లులతోని గీ కదిలే అక్షరాల పుస్తకాన్ని తీసుకొచ్చిండు. తెలుగులొచ్చిన మొదటి పాపప్ పుస్తకం గిదేనట.
దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు గాని పరభాషల మోజులబడి చాలా మంది తెలుగును మర్చిపోతున్నారు. అట్లా మర్చిపోయేటోళ్ళందరికీ తెలుగు భాషను మళ్ళా యాద్ చేయాలని గీ ప్రయత్నం చేసిండు అన్న. చూసిండ్రు కదా పబ్లిక్, పేజీలు తిప్పుతుంటే అందమైన తెలుగు అక్షరాలు కదులుకుంటా మనల్ని సంబుర వరుస్తాయి. పిల్లలకు పల్క ఫోన్లు అప్పచెప్పకుండా గిసుంటి పుస్తకాలు కొనిచ్చి మాతృభాష గొప్పతనం ఏందో వాళ్ళకి ఎరక చెయ్యుండ్రి. ఎందుకంటే తెలుగు భాష తల్లసుంటిది. మన తల్లసుంటి మాతృభాషను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. అమ్మ భాషను, అమ్మ నేర్పిన భాషను తక్కువ చెయ్యకుండా అందరు యాదుంచుకోండ్రి, అందరికి నేర్పియుండ్రి. ఏమంటున్నాం? ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి మీకోసం ఎదురు చూస్తున్నాయి, మరి అవి కూడా చూశారుగా. బిందెలు బకెట్లు పట్టుకొని ట్యాంకర్ కాడ ఎగబడ్డ గీళ్ళని చూసి నీళ్ల కోసం కావచ్చని అనుకునేరు. కాదుల్లో నూనె కోసం. అసలు ముచ్చట ఏందంటే నెల్లూరుకేంచి హైదరాబాద్ పోతున్న గీ పామాయిల్ ట్యాంకర్ హైవే మీద బోర్ల పడ్డది. ఇక ఎంబటే గీ ముచ్చటెరకైన ఆడున్న పబ్లిక్ అందరూ బిందెలు బకెట్లు పట్టుకొని ట్యాంకర్ మీద ఎగబడ్డరు నూనె కోసం. నీ అవ్వ పోటీ వాడి మరి బిందెలు బకెట్లు నింపుకుంటున్నారు కదా. ఓ నెల నూనె ఖర్చు తప్పింది అని కొందరు, అప్పాలు చేసుకొని తినచ్చు అని కొందరు సంబుర పడుకుంటా నూనె పట్టుకున్నారు. లారీ బోర్ల పడే ఏం చేద్దురో నాయన అని ఆళ్ళు బాధపడుతుంటే గీళ్ళేమో ట్యాంకర్లున్న నూనె కోసం తన్లాడబట్టిండ్రు. ఏం చేద్దాం, రోజులు అట్లున్నాయి. మరి ఆపదలున్నోనికి సాయం చెయ్యకున్నా మంచిదే గాని పుణ్యానికి వచ్చిందంటే ఫినాయిల్ ను కూడా ఇడిచిపెట్టని జమానగిది. ఇక గిట్ల కాకపోతే ఎట్లుంటారు గాని సినిమాల కదా అంత అయిపోయినాక కొసకొచ్చినట్టే. పోలీసోళ్ళు అంత అయిపోయినాక వచ్చి క్రేన్ తోని లారీని తీసి పక్కకు పెట్టిండ్రు. మరి నూనె పట్టుకపోయిన వాళ్ళంతా ఏం చేస్తున్నారో. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండ్రి. ఏమంటున్నాం? ఉంటా మరి, టాటా, నమస్తే. జోర్దార్ వార్తలు సమర్పించిన వారు కపిల్ అగ్రో, కో స్పాన్సర్స్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ అండ్ విజేత సూపర్ మార్కెట్స్.